హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఆవాలతో ఆరోగ్య ప్రయోజనాలు. మస్టర్డ్ సీడ్స్ ఇవి అనేక రకాల వంటల్లో వాడతారు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులకు ఉపశమనం కలిగిస్తాయి. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్, షుగర్ స్థాయిను నియంత్రించడంలో సహాయపడతాయి. చర్మ సంబంధిత సమస్యలు, దద్దుర్లు, పొడి చర్మం, దురద వంటి వాటికి ఉపశమనం కలిగిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టుకు బలం ఇస్తుంది. ఆవాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తాయి. థైరాయిడ్ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఎముకలు, కీళ్లు ఆరోగ్యానికి మంచివి. కీళ్ల నొప్పులు, తలనొప్పి, జుట్టు రాలడం వంటి సమస్యకు ఆవాలు పేస్ట్ను వాడుకోవచ్చు. దగ్గు, జలుబు, గొంతు నొప్పికి ఆవాల పొడిని వేడి నీటిలో వేసి తాగవచ్చు. శరీరంలో క్యాన్సర్ వ్యాప్తిని నిర్మూలిస్తుంది. ఆవాల్లోని గ్లూకోసినోలేట్ క్యాన్సర్ కణాలను చంపేస్తుంది. క్యాన్సర్ కణాలు శరీరంలో వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. సోయాసిస్ని కట్టడి చేయడంలో ఆవాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి అంటువ్యాధుల నివారణ, చికిత్సలో సహాయపడతాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడే ఆరోగ్యకరమైన రోగ నిరోధక శక్తి కణాల అభివృద్ధికి తోడ్పడతాయి. చాలామంది ఆవపిండిని తినడాన్ని సురక్షితంగా భావిస్తారు. అయితే సాధారణంగా నిష్పత్తిలో తీసుకుంటే ఆరోగ్యకరమే అయినప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆవపిండిని అతిగా తింటే కడుపు నొప్పి, విరోచనాలు, గట్ ఇన్ఫెక్షన్ ఏర్పడవచ్చు. ఏదైనా సరే అతిగా తీసుకోకూడదు. ఇందులోనే ఆవాల నూనె ఎక్కువగా తీసుకోవడం వల్ల అలర్జీ సమస్యలు వస్తూ ఉంటాయి. నేటి కాలంలో చాలామంది ఇళ్లల్లో ఆవ నూనెను వంటకాలకు ఉపయోగిస్తారు. రోజు వంటల్లో ఆవ నూనె వాడటం వల్ల గుండె సమస్యలు వస్తాయి. ఆవపిండిలో అధిక ఎరోసిక్ యాసిడ్ ఉండే గుండె సమస్యను కలిగిస్తాయి. ఇది గుండె వైఫల్యానికి దారితీస్తుంది. ఆవ నూనెను నిరంతరం ఉపయోగించడం వల్ల మయోకార్డియల్ పాలిడోసిస్ సమస్య వస్తుంది. చర్మం, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మైకం, వాంతులు, ముఖం, గొంతు, కళ్ళు వాపు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు ఆవ నూనెను తీసుకోకూడదు. ఆవ నూనెలోని రసాయన సమ్మేళనాలు కడుపులోని పిండానికి హానికరం. అందుకే గర్భిణీలు ఈ నూనెను వాడకూడదు. తలనొప్పి, మైగ్రేన్తో బాధపడే వారికి ఆవాలు ప్రభావవంతంగా ఉంటాయి. మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థను ఉపశమనం చేస్తుంది. శరీరంలో ఏ భాగాన్నైనా నొప్పి, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆవాలు మీ జీర్ణ వ్యవస్థకు కూడా అద్భుతమైనవి. మీరు అజీర్ణంతో బాధపడుతుంటే ఆవాలు మీకు సహాయపడతాయి. ఆవపిండిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను సులభతరం చేస్తుంది. శరీరంలో జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిను నివారించడానికి, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిను తగ్గిస్తుంది. తద్వారా మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే అతిగా తీసుకుంటే ముప్పే. ఆవాలు మీ ఎముకలకు మేలు చేస్తాయి. ఆవాలు సెలీనియం అనే ఖనిజంతో నిండి ఉంటుంది. ఇది మీ ఎముకలు, గోర్లు, వెంట్రుకలు, దంతాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఆవపిండిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చిగుళ్ళు, ఎముకలు, దంతాల్లో నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. డ్రాప్సీ లేదా ఎడేమా ఒక భయంకరమైన వ్యాధి. ఇది శరీరంలోని వివిధ భాగాల్లో పెద్ద మొత్తంలో ద్రవం చేరి వాపును కలిగిస్తుంది. కొంతమంది వంటకాలను తయారు చేయడానికి ఆవాల నూనెను ఉపయోగిస్తారు. ఆవాల నూనె ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ, గుండె వంటి అవయవాలు బలహీనపడతాయి. కడుపు ఉబ్బరం, చేతులు, కాళ్ళు వాపు వంటి సమస్యలు ఎదురవుతాయి. మెగ్నీషియం, కాల్షియం, మ్యాంగనీస్, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, పీచు పదార్థాలు కలిగి ఉన్న ఆవాలు ఆయుర్వేద చికిత్సలో ఎంతగానో ఉపయోగపడతాయి.